हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सुरदिन्दुविकासमन्दहासां वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरी उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् शुक्लां ब्रह्मविचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी बुद्धिप्रदां शारदां या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिविद्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। ॐ विधाय हृदि विश्वेशं विधाय गुरुवन्दनं बालानां सुखबोधाय क्रियते तर्कसङ्ग्रहः। ॐ नमः कणादगौतमवात्सायनादिभ्यः आर्षविद्यासम्प्रदाय प्रवर्तकेभ्यो मुनिभ्यो महद्भ्यो ऋषिभ्यो नमः। తర్కశాస్త్రం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 24 గుణాలు ఉన్నాయని చదువుకున్నాం. 24 గుణాల్లో వరుసగా మనం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి గుణం ఒకటి బుద్ధి. ఇదే అన్నిటికన్నా ఇందులో అత్యంత ప్రధానమైనటువంటి ఒక విషయం అన్నమాట బుద్ధి. ఈ బుద్ధిని గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయటం. ఇక్కడ ఏమిటంటే దీనిలో ఈ బుద్ధి అనేటువంటి 16వ గుణం, 24లో 16వ గుణం ఈ బుద్ధి అనేటువంటి. ఇది దీనికి డెఫినేషను ఏం చెప్పారనంటే సర్వ వ్యవహార హేతు జ్ఞానం బుద్ధి. సమస్తమైనటువంటి వ్యవహారములన్నిటినీ నడిపేటువంటిది బుద్ధి అని చెబుతున్నాడు. సమస్తమైన వ్యవహారములన్నిటికీ హేతు బుద్ధి. అంటే సమస్త అంటే అన్ని విధములైన అన్ని రకములైన వ్యవహారములకు కారణము జ్ఞానము బుద్ధి. సమస్తమైనటువంటి కారణములు అంటే ఇంకా సర్వము అని చెప్పేసాడు. ఇది అదని భేదం లేకుండా అని చెబుతూ ఇందులో దానికి ఈ బుద్ధి అనేటువంటి దానికి సాద్వివిధ అది 2 విధములు అవుతున్నది అని చెబుతున్నారు. అది ఏమిటి 2 విధములు అని అంటే ఒకటి స్మృతి, రెండోది అనుభవ. ఒకటి స్మృతి, రెండోది అనుభవ. ఇందులో శృతిని గురించి మనం చెప్పుకుంటుంటే ఇక్కడ ఒక సూత్రం ఇచ్చాడు శృతిని గురించి డెఫినేషన్స్ అన్నమాట. సంస్కారమాత్రజన్యం జ్ఞానం స్మృతి. సంస్కారమాత్రజన్యం జ్ఞానం స్మృతి. ఇక్కడ స్మృతి అంటే స్మరణ అనే అర్థం అనమాట. అందుకని డెఫినేషన్స్ కంఠస్థం రావాలి. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానము అనేటువంటి దాన్ని చెప్పండి అని అంటే మనము సర్వ వ్యవహార హేతు బుద్ధి, అక్కడనే స్మృతి అనేటువంటి వీటన్నిటిలో జ్ఞానం అనేటువంటి నిండి ఉంటుంది పదం. సంస్కారమాత్రజన్యం జ్ఞానం స్మృతి. సంస్కారముతో కలుగునట్టి జ్ఞానము, సంస్కారముతో కలుగునటువంటి జ్ఞానము స్మృతి అని అనమాట. ఇది ఎలా తెలుస్తుంది అనేటువంటిది ఒక విశేషం. ఇది సంస్కారమాత్రజన్యం అనేటువంటిది ఈ స్మృతి. ఇప్పుడు మనం ఏమనుకుంటామనంటే నాకు గుర్తుకొచ్చిందండి అని చెబుతాం. ఓహో నాకు గుర్తుకొచ్చింది, ఏదో అనుభవపూర్వం అనేటువంటిది అనే విధంగా ఆ గుర్తుకొచ్చిందంటే ఈ విధంగా చెబుతుంటాం మనం సహజంగా. అది ఎట్లా వస్తుంటుంది అంటే మాటి మాటికి వినటం ఒకటి, అట్లనే చూడటం, తర్వాత స్మరించటం,
ఈ వీటి వలన మొదలగు వాటి వలన సంస్కారము దృఢమై త్వరగా స్మృతి కలుగుతుంది. అది అర్థం. మాటి మాటికి వినటం అంటే మనకు ఈ పారాయణలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర విన్నారు, అదొకటి ఒక ఉదాహరణకి. అలానే చూడటం కూడా అనేక సార్లు చూశారు. ఇట్లా ఇటువంటివన్నీ ఒక ఉదాహరణలు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో విన్నాడు, విన్నదాన్ని మాటి మాటికి అనేక సార్లు విన్నాడు, ఇప్పుడు చెప్పేస్తున్నాడు. అలానే చూశాను అనేది మరి చెప్తున్నాడు. దీన్ని స్మృతి అని అర్థం. అప్పుడు మనకు ఆ స్మరణకి వచ్చాము, ఎప్పుడో చూసాం వాడిని 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు పోల్చుకున్నాము, ఆ స్మరణ గుర్తుకొచ్చావా అని అన్నాం. అంటే అప్పుడు చూసాం 4 సార్లు, కాబట్టి ఇప్పుడు గుర్తుకొచ్చాం. ఈ స్మృతి అనేటువంటిది ఇక్కడ ఈ జ్ఞానం, ఈ స్మృతి. ఈ స్మృతి అనేటువంటిది మనకు ఈ జ్ఞానంలో ప్రధానంగా, జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళకి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఇది. అంటే చదివినట్టు మర్చిపోతే అప్పుడు ఎట్లా? అదేనమాట, ఆ స్మృతి ఉండాలన్నమాట. త్వరగా స్మృతి కలుగుతుంది. అట్లనే ఈ స్మృతి శ్రద్ధ, పాఠములు చదివేటప్పుడు శ్రద్ధ, ఈ శ్రద్ధతో ఆ పాఠం చదువుతుంటే స్మృతి పదంలో ఉంటాయి. అది ఫ్రీజ్ అయినట్టుందండి స్క్రీన్. అది బుర్రకెక్కదు వాడికి. అనగా ఏంటనమాట, ఇంద్రియాలని ఆ కార్యక్రమం దేనిలో పెట్టాడు? చదవటంలో పెట్టాడు. కాబట్టి చెవు, కన్ను, మనస్సు, అలానే ఈ శరీరం మొత్తాన్ని అక్కడ లగ్నం చేస్తే దాని ముందు, అప్పుడు అది శ్రద్ధ అవుతుంది. ఆ శ్రద్ధతోటి చేసేటువంటిది వల్లించటం, చింతన చేయటం. నేను చదువుకునేటప్పుడు మా గురువులు చెప్పారు, చింతన చేశారా ఇవాళ అంటుంటారు. పూర్వకాలం ఉన్నటువంటి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. చింతన చేశారా అంటే వ్యాకరణ సూత్రాలు చింతన చేశారా అంటే 10 మంది కూర్చొని వరుసగా చదువుతూ ఉండి దాన్ని వాళ్ళ స్మరణ చేసుకుంటూ చెప్పినటువంటి దాన్ని చేసుకుంటారు. అప్పుడు ఆ కాలంలో చింతన అంటే అప్పుడు చేయాలి అని అంటే పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధ ఉంటే, అంటే శ్రద్ధ అంటే అప్పుడు ఆ ఇంద్రియాలని అక్కడ పెట్టాలి. ఇంద్రియాలు ఎక్కడో కనుక ఉన్నాయి అనుకో, అప్పుడు ఇక్కడ చింతనకి రారు, ఆ శ్రద్ధ ఉండదు, దానికి ఆ పాఠం ఎక్కదు వాడికి. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే శ్రద్ధగా వినటం, వల్లించటం అని అంటే 1కి 10 సార్లు చెప్పడం అనేది వల్లించటం. చింతన చేయటం అంటే దాని గురించి ఆలోచన చేయటం, గురువుగారు ఏం చెప్పారని. ఇదంతా వీటితో సంస్కారము గట్టిపడుతుంది. ఇది ఇప్పుడు సంస్కారం గట్టిపడుతుంది అని అంటే వల్లించటము ఒకటి, చింతన చేయటము, ఈ 2 ప్రధానంగా ఉండాలి. ఇవి ఉంటే అప్పుడు ఆ స్మృతి అనేటువంటిది ఇక్కడ గట్టిపడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎన్ని సంవత్సరాలైనా సరే వాడు మర్చిపోడు. అందుకని ఎప్పుడో చదువుకున్నటువంటిది మేము ఒక 60 సంవత్సరాల క్రితం కొన్ని చెప్పినటువంటివి గుర్తుకొస్తుంటాయి, వెంటనే చెప్పేసి అప్పుడు చెప్పారు ఈ విధంగా. ఇప్పుడు 60 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే ఎంత తేడా ఉందో. అంటే ఏమిటనమాట, అప్పుడు స్మృతి పథంలో అవి నిక్షిప్తమై ఉన్నాయి మన ఈ బుర్రలో, ఈ మనస్సులో. ఇప్పుడు బయటకు వస్తాయి. దాన్ని అట్లా స్మృతి పథంలో నిక్షిప్తం చేసుకుంటే అది సంస్కారం అవుతుంది అనమాట. అది అయితే వీటి అన్నిటికీ మూలం ఏమిటండి? వల్లించటం, వీటన్నిటికీ మూలం ఏమిటి? ఇంద్రియములు. అదే మనం చెప్పుకుంటాం, ఇంద్రియములు. ఈ ఇంద్రియములను అక్కడ లగ్నం చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు కనుక ఉంటే, ఇంద్రియాలని పంపిస్తుంటుంటే అప్పుడు ఫలితం ఏముండదు. కాబట్టి ఇంద్రియములు లగ్నం చేయాలి, అప్పుడే శ్రద్ధ అని ఒక మాట మనం ఉపయోగిస్తాం. కాబట్టి స్మృతి, ఈ జ్ఞానం కలగాలి అని అంటే జ్ఞానం స్మృతి ఇకు ఉండాలి అని చెబుతున్నాడు. ఏమిటనమాట, శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ అనేది ఇంద్రియములు లగ్నం చేయటంలో ఉంటుంది అని.
ఇదంతా ఎట్లా అంటే మాటి మాటికి వినటం కానీ, చూడటం, స్మరించటం, వల్లించటం, చింతన చేయటం, ఇవన్నీ కూడా సంస్కారానికి సంబంధించినటువంటివి. ఇది గురువుగారు ఇట్లా. ఆహ్, ఆ, పూర్వజన్మ సంస్కారాలు కూడా స్మృతుల కింద అని లెక్క చేయొచ్చా మనం? అది తర్వాత చెబుదామండి. ఓహ్! పూర్వజన్మ అది ఆ ఇప్పుడు సంస్కారం. ఇహజన్మ ఇప్పుడు ఇహజన్మ సంగతి మనం చూద్దాం. ఇహజన్మ సంగతి అది. ఓకే. ఇప్పుడు ఇదంతా ఇహజన్మ, ఇదంతా ఈ బుద్ధి అంతా ఇహజన్మ. అలానే చేద్దాం, తర్వాత చూద్దాం. అట్లనే సంస్కారమాత్ర జన్యం జ్ఞానం స్మృతి. అది ఇప్పుడు సంస్కారం అంటే ఏమిటో ఇప్పుడు అర్థం. సహజంగా మనం సంస్కారం అని అంటే మనం ఏం చెప్పుకుంటామంటే, ఏమైనా వాడికి అసలు ఏం సంస్కారం లేదురా అంటుంటాం. వాడికి ఎట్లా మాట్లాడాలో చేత కాదు, ఏమిటి అని రకరకాల పెద్దలను గౌరవించేటువంటి ఆ సందర్భంలో సంస్కారం అనే మాటను ఉపయోగిస్తాం అక్కడ. ఇక్కడ ఈ సంస్కారం అనే మాటను ఇది ఉపయోగించాడు. ఈ బుద్ధికి ఉండేటువంటి ఇది సంస్కారము అని అర్థం అనమాట. అనే విధంగా స్మృతిని గురించి చెప్పారు ఇది. కాబట్టి స్మృతికి ప్రధానంగా ఇంద్రియములను లగ్నం చేయండి అని చెప్పాడు మొట్టమొదట అది. అందుకనే ఏకసంధాగ్రాహి అనేటువంటిది ఉంటారు. ఒకసారి గనక వింటే వాళ్ళు స్మృతి పథంలో అది లోపల రికార్డ్ అయిపోతుంది. అది ఎన్నిసార్లైనా చెప్పేసేవాళ్ళు. అది ఎవరి పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో వేదాలన్నీ అట్టనే వచ్చినాయి. వేదాలన్నీ అంతే అంటే పుస్తకాలు ప్రింటింగ్లు అనేటువంటిది కాదు కదా ప్రాచీన కాల వేద కాలంలో. గురువు గారు చెబుతుంటుంటే అవి అప్పటికప్పుడు వల్లెన వేయటం, చింతన చేయటం ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత అది నిక్షిప్తం అయిపోతుంది. ఆ నిక్షిప్తం అయిపోయిన తర్వాత అతను జీవించినంత కాలం ఆ వేదం అతని యొక్క మనస్సులో ఉండిపోతుంది. అతను మళ్ళీ ఇంకా 10 మందికి చెప్పేస్తాడు. ఇట్లా గురు పరంపరగా అనగా శృతి పరంపరగా, శృతి అంటే చెవు. ఆ చెవువే పరంపరగా తీసుకొస్తుంది. చెవువే ప్రధానమైనటువంటి అంశం అన్నమాట ఏది వేదాలకి. అందుకనే వేదములకు శృతులు అని పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ శృతులు, వేదములు ప్రధానంగా స్మృతి మీద ఆధారపడి ఉన్నాయి. అందుకనే వీటిని స్మృతులు అన్నారు. వేదాలని స్మృతులు అన్నారు. అదనమాట. అట్లా అనమాట. సహజంగా స్మృతులు అంటే యాజ్ఞవల్క్య స్మృతి అట్లా ఉన్నాయి. జనరల్ గా కూడా స్మృతులు అని అంటే మరలా జ్ఞాపకం చేసుకునేటువంటివి అని అర్థం. గురువు గారు ఏదైతే చెప్పాడో మంత్రం, ఆ మంత్రాన్ని మరలా జ్ఞాపకం చేసుకునేటువంటివి అని అర్థం అనమాట అది. వాటండి స్మృతులు అనమాట ఇది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీనికి ప్రధానంగా ఏం చెబుతున్నారంటే ఇంద్రియములు అని చెబుతున్నారు. ఆ ఇంద్రియములని లగ్నం చేయాలి అక్కడ. ఆ గురువు గారి ముందు చెబుతున్నటువంటి చోట గురువు గారు చెప్పేటువంటి వాటి ఆ విశేషములు ఏమిటో లగ్నం చేసుకుంటూ అలా ఆ మనస్సుకు పట్టించుకోవాలి. అట్లా అలా చేస్తూ ఉండాలని చెప్పారు. అందుకని చింతన చేయటము, వల్లె వేయటము. చింతన చేయటం అంటే దాని గురించి చెప్పిన దాని గురించి మరలా చెప్పుకుంటుంటారు. గురువు గారు ఈ అర్థానికి ఇది చెప్పారు అని చింతన. వల్లె వేయటం అంటే కంఠస్థం, మళ్ళీ మీరు పారాయణ అంటుంటారే ఇదంతా వల్లె వేయటం ఇది. ఇలా దీన్ని అనమాట అట్లా. ఇది స్మృతి అనేటువంటి దానికి మనం చెప్పుకుంటాం. అయితే రెండోది ఏంటి అనమాట, దీనిలో 2 భావములు, 2 భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏది బుద్ధిలో 2 భేదాలు. ఒకటి స్మృతి, రెండోది అనుభవం. అనుభవం. ఆ అనుభవం అనేటువంటి దానికి ఏం చేస్తున్నారంటే తద్భిన్నం జ్ఞానం అనుభవః. తద్భిన్నం. తత్ అంటే స్మృతి. ఇప్పుడు స్మృతి చెప్పుకున్నాం. ఆ స్మృతి కంటే వేరైన జ్ఞానమే భిన్నము అది చెబుతున్నారు. స్మృతిలో ఎంతసేపటికి ఏమిటంటే వల్లె వేయటం, చింతన చేయటం, చూడటం, మరలా మరలా స్మరించుకోవటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కాదు ఈ అనుభవానికి అని చెబుతున్నాడు. అది ఏమిటంట మళ్ళీ దానిలో యథార్థము, అయథార్థము 2 భాగములు ఉన్నాయి. యథార్థం అని అంటే మనకు ఇది నిజమేరా, కరెక్టేరా అని చెబుతుంటాం. అది అనుభవం కొద్ది. అయథార్థము అని అంటేనేమో ఇది కరెక్ట్ కాదురా అని చెబుతాం. అంటే ఏంటి, అనుభవం మీద చెప్పేస్తాం. అనుభవం మీద ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి, వెంటనే మనం ఏం చెబుతామంటే ఇది ఒరిజినల్ కాదురా, ఇది డూప్లికేటు అంటాం. అది చూడటానికి ఎట్లా ఉంటుందంటే ఆ వస్తువు ఒరిజినల్ మాదిరిగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, మనకున్న అనుభవంతో ఇది డూప్లికేటర్ అని చెప్పేస్తాం, ఇది ఆర్టిఫిషియల్ అని చెప్పేస్తాం.
ఒరిజినల్ అంటే ఏమిటో వీడికి తెలుసు ఎట్లుంటుందో ఒరిజినల్. కాబట్టి అక్కడ అనుభవం అనేటువంటిది అక్కడ పనిచేస్తున్నది. అందువలన అనుభవజ్ఞులు అనేటువంటి వాళ్ళు ముందుండాలి దేనికైనా అని చెప్పేది అందుకు. అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడగండి, ఏ విషయం మనకు కరెక్ట్ గా తెలుస్తుంది అని అంటారే, పెద్దవాళ్ళని గురించి తెలుసుకుంటాను అని అర్థం. అదే అందుకే చెప్పేది, అనుభవం ఉంటుంది వాళ్ళకి. దానిలో యథార్థమా ఇది అయథార్థమా అనేటువంటి తెలుసుకోవాలి. ఇది బుద్ధిలో ఉన్నటువంటి ఒక విభాగం, ఇంకోటి రెండో విభాగం అన్నమాట. ఇక దీనికి ఒక ప్రత్యేక ధర్మములు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే ప్రతి వస్తువులోనూ ఒక ధర్మం ఉంటుంది. ప్రతి వస్తువులోనూ ఒక ధర్మం అనేటువంటిది ఉంటుంది, ఒక ప్రత్యేక ధర్మం అన్నమాట. అది ఎలా ఉంటుందంటే విశేషణముగా ఉంటుంది. ఇక్కడ విశేషణము అనే దానికి తెలుసుకోవాలి ఏమిటంటే, విశేష్యం విశేషేణ బహుళం నీలంచ తత్ ఉత్పలంచ నీలోత్పలం. తత్పురుష సమాసంలో వస్తుంది ఇది దీనిలో పాణినీయంలో. అక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చెప్పాల్సి వచ్చింది. నల్ల కలువ అని చెప్పాలి. నల్ల కలువ అనేటువంటి దానిలో కలువ అనేటువంటిది విశేష్యము. ఇక్కడ విశేష్యం అంటే ఇంకొక రకంగా ఏంటంటే ఒక వస్తువు, లేకపోతే ఒక నామవాచకం. అది ఒక వస్తువు అన్నమాట. ఏది విశేష్యం అనేటువంటిది. దానికి ఉన్నటువంటి గుణం ఏమిటి? ఒక నలుపో ఎరుపో అలా ఉంటుంది. అప్పుడు ఏం చెబుతానంటే నల్లని కలువ అని చెబుతాం. ఇప్పుడు దీనిలో విశేషణము విశేష్యం. విశేషణమేమో నల్లని, కలువ అనేటువంటిదేమో విశేష్యము. అది విశేషం. ఇప్పుడు కేవలం కలువ అన్నాము, ఇక ఆ మాట ఇంకేం అనలేదు. కలువ అన్నాం, కేవలం విశేష్యం చెప్పాం, అంటే ఒక వస్తువు పేరు చెప్పేశాం అంతే. ఇప్పుడు దాని గుణము ప్రత్యేక ధర్మం చెప్పాలి. అప్పుడు నల్లని కలువ అని చెబుతాం. నలుపు అనేటువంటి మాట ఒకటి దానికి దాని యొక్క ధర్మం అంటే ఏమిటి? ఆ కలువ ఎలా ఉన్నది? నల్లంగా ఉంది. ఉన్న నిజం ఏమిటి? దానికి నలుపు ఉంది దానికి. కాబట్టి నల్లని కలువ అని చెప్పాం. ఇది దాని యొక్క ధర్మం, విశేషణమైనటువంటి ఆ ధర్మం అనమాట, నల్లని కలువ అని. అట్లా ఈ విధంగా ఒక ప్రతి వస్తువుకి ఒక ధర్మం ఉంటుందండి అని అంటున్నాడు. ఆ ధర్మమును ఒక వస్తువు విశేష్యం అవుతుంది. విశేషణం విశేష్యేణ బహుళం అని పాణినీయం కౌముది అనమాట. అక్కడ కర్మధారయ సమాసం చెప్పేటప్పుడు వస్తుంది ఆ ఉదాహరణ. నీలంచ తత్ ఉత్పలంచ నీలోత్పలం అలా అనమాట. అక్కడ ఉన్న ఉదాహరణలు కూడా కౌముదిలో ఉండేటువంటి అన్న నల్లని కలువ అని. అట్లనే ఇక్కడ ఒకటి రెండు ఉదాహరణలు ఏమిటంటే, మానవత్వము గలవాడు మానవుడు అని ఒక మాట ఉన్నది. మానవత్వం గలవాడు మానవుడు. ఇందులో మానవత్వము అనేటువంటిది విశేషణము, విశేష్యం ఏమిటి? మానవుడు. మానవుడిలో ఈ మానవత్వము అనేటువంటిది ఉన్నది అని చెబుతున్నాడు. మానవత్వం అంటే కొన్ని ధర్మాలు, ఈ విధంగా దయా ధర్మాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ లక్షణాలన్నీ దానిలో నిండిపోయి ఉంటాయి వాళ్ళు. ఏది మానవత్వం అనే దానిలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీడు మానవుడు అని చెబుతాం. అంటే వెంకడించాం మనం. మానవత్వం అనేది వాడికి విశేషణం. కొంతమంది అంటున్నారు, ఎవరా అసలు మానవత్వం అనేది ఉందా లేదా అసలు నీకు? నువ్వు ఒక్కడవే తింటున్నావు ఇంతమంది ఉంటే. ఎందుకంటే ఈ భాష మాట్లాడేటువంటి కొన్ని సందర్భంలో అనుకోకుండా ఉపయోగిస్తుంటారు. ఈ బుద్ధి అదే విశేషం, మనకు తెలియదు ఏంటనమాట. ఈ దీనిలో ఉన్నటువంటి ఈ తర్కంలో ఉండేటువంటి బుద్ధిని గురించి మాట్లాడుతున్నాడు అనే సంగతి వాడికి చదువుకోలేదు, కానీ ఆటోమేటిక్ గా చెప్పేస్తాడు అది. అట్లా అనమాట. అదే అనమాట అది. కాబట్టి మానవత్వం అనేటువంటిది ఉండాలి. మనిషి యొక్క గుణము మానవత్వము, మానవుడు అనే. మిగిలిన వాటికను ఇది జంతువులకి వీటన్నిటికీ మనిషికి ఉండేటువంటి భేదం ఇది. వాటికి ఏంటి ఎటువంటి స్వార్థంగా జీవిస్తూ ఉంటాయి. వీడు స్వార్థంగా జీవించకూడదు, అది విశేషం మానవత్వం అంటే. అదే సరే,
ఇంకొక విశేషం, దండము కలవాడు పురుషుడు అన్నాం. దండం అంటే కర్ర. కర్ర చేతిలో ఉన్నటువంటి వాడు పురుషుడు అని ఒక మాట చెప్పాం. ఏమిటి ఇదేంటి, చాలా విచిత్రంగా ఉంది ఏంటి ఈ మాట. పురుషుడు అంటే ఒక మనిషి అని అర్థం. అంటే అందరి చేతుల్లో కర్రలు ఉండాలా అని అర్థం వస్తుంది. కాదు, ఇక్కడ విశేషం ఏంటంటే ఒక 10-15 మంది ఉన్నారండి ఒక చోట గుంపు. గురువు గారు ఉన్నాడు. గురువు గారు ఏమన్నాడంటే, దండ పురుష పట్టుకురారా వాణ్ణి అని అన్నాడు. అంటే ఆ 15 మందిలో ఒకటి చేతిలోనే కర్ర ఉంది. ఒకటి చేతిలో కర్ర ఉంది. దండం అంటే ఇక మనం రకరకాలు చెప్పుకోవచ్చు. కర్ర అంటే ఓ 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో ఒకటి చేతిలోనే కర్ర ఉంది. ఇప్పుడు ఎట్లా వాడిని పట్టుకురావాలి? ఈ శిష్యుడు ఎట్లా పట్టుకురావాలి? గురువు గారు వాడిని పట్టుకురావాలిరా అని చెప్పాలి. అప్పుడు ఏం చేశాడంటే, వాడే కావాలన్నమాట గురువు గారి దగ్గర. దండ పురుష ఉన్నాడురా, వాడు వాడిని పట్టుకురారా అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ పురుషుడు అనేటువంటి దానికి దండం అనేది విశేషణం అవుతుంది. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, అట్టనే రకరకాల వాళ్ళందరూ తెల్ల చొక్కాలతో ఉన్నారు. ఎవడో ఒకడు ఎర్ర చొక్కా ఉంది, వాడు అనుకుందాం ఒకడు అరే ఎర్ర చొక్కా వాడిని కొట్టురారా అట్లా అనమాట. ఒక 10 మంది ఉన్నారు, ఎవడో ఒక్కడు బాగా పొడుగున్నాడు, 8 అడుగులు. అరే పొడుగు ఉన్నాడు వాడిని కొట్టురారా. పొడుగాటి వాడు ఉన్నాడు వాడిని కొట్టురారా. అప్పుడు ఏమవుతుంది, ఇది విశేషణం అవుతుంది. పొడుగ్గా ఉన్నాడు అనేటువంటిది విశేషణం అవుతుంది. అలానే దండ పురుషులలో దండం అనేటువంటిది విశేషణం అవుతుంది. ఆ కలువ పూలు చాలా ఉన్నాయి, ఎర్రయి, పసుపు, రకరకాలన్నీ ఉన్నాయి. దానిలో ఒక్కటే ఉంది నల్ల కలువ అనుకుందాం. ఆ నల్ల కలువ కొట్టురారా. అప్పుడు ఆ కలువకి నలుపు అనేది విశేషణం అవుతుంది. ఈ విశేషణాన్ని పట్టుకొని దాన్ని గుర్తిస్తాడు ఆ వస్తువుని. ఆ వస్తువును గుర్తించి ఆ వస్తువును బయటికి తీస్తాడు. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే, వీటికి ఈ విధంగా ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. ఆ ప్రత్యేక ధర్మం అనేటువంటి దాన్ని తెలుసుకొని అప్పుడు వాటిని వేరు చేస్తాం. ఇదనమాట ప్రతి వస్తువుకి ఉండేటువంటి ఒక లక్షణం అది. ప్రతి వస్తువుకి ఒక లక్షణం ఉంటుంది, అది వేరు చేస్తాం. మనం నిత్య జీవితంలో చూస్తుంటాం, కానీ ఇదంతా తర్కశాస్త్రం సంబంధించిందని అనుకోం ఇవన్నీ. ఇప్పుడు 10 పూలు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒకటి ఎర్ర పువ్వు ఉంది అనుకోండి, ఆ ఎర్ర పువ్వు ఉంది చూసేసుకో, ఆ ఎర్ర పువ్వు ఇటు అని అంటారు. అనేటప్పుడు వీడు వెతికి ఆ ఎర్ర పువ్వు ఏదైనా తీసి ఒకటి పెట్టేస్తాడు. ఇట్లా అనమాట. అది ఏమిటనమాట, ఆ పుష్పానికి ఉన్న ఒక ప్రత్యేక ధర్మం అనేది అది కలిపి చెబుతున్నాడు. పట్టుకురారా దాన్ని, ఆ ప్రత్యేక ధర్మం అది. అట్లా అనమాట అది. అందుకని ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేక ధర్మం ఉంటుంటుంది అని ఒక విశేషణం చెబుతున్నాడు ఇక్కడ. ఆ ధర్మం ఏమిటో తెలుసుకో అని చెబుతున్నాడు అది. అలానే ఇక తర్వాత ఇంకొక విశేషణం, చాలా ముఖ్యమైన విశేషణం వస్తున్నది. ఇదేమిటంటే, జ్ఞానమునకు విషయం ఉండును కదా. జ్ఞానానికి విషయం ఉంటుంది. ఆ విషయము ఇప్పుడు విశేష్యము, విశేషణము, సంబంధము అని 3 విధాలు. ఏంటి ఈ విషయం? జ్ఞానానికి ఒక విషయం అనేది ఉంటుంది. జ్ఞానానికి విశేషం, ఒక విషయం అని అంటే అర్థం ఏమిటి? అక్కడ ఒక పుష్పం ఉంది, ఆ ఎర్రటి పుష్పం ఏదో ఉంది, అది విషయము. దానికి సంబంధించిన ఏదో ఒక జ్ఞానం ఉంది. నువ్వేం చేస్తావనంటే ఆ కలువ పువ్వును చూసుకొని ఇక వర్ణిస్తూ చెబుతుంటావు. ఆ ఈ కలువ పువ్వు ఎట్లనే ఉంటుంది, ఫలానా చోట ఆ సరస్సులో చాలా పూలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఈ విధంగా చెప్పుకుంటూ ఇది ఈ విధంగా ఉంది అని చెబుతుంటావు ఒక్కోసారి. ఇంకోసారి ఏం చెబుతావు, ఇంకో పుష్పం వచ్చిందనుకో, ఇది బ్రహ్మ కమలము అని చెబుతావు. ఓ అక్కడ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా దాని విశేషాలన్నీ చెప్పుకుంటూ వస్తావు, వాటిని గురించి చెప్పుకుంటూ వస్తావు. వాటికి ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అని అంటే 3 విధాలుగా ఉంటాయి అని వివరం చెబుతున్నాడు దీనిలో. ఏమిటంటే విశేష్యము ఒకటి, విశేషణము ఒకటి, మూడోది సంబంధము. ఇది
ఈ మూడు ఉంటాయి ఆ వస్తువుకి. అది ఏమిటో ఇప్పుడు ఉదాహరణతోటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏమిటంటే వస్తు స్థితిలో విశేష్యమున ఏది విశేషణమై ఉండునో, ఏది ఏ వస్తువుకి, వస్తువు అనంటే విశేష్యం, మనం ఇందాక చెప్పుకున్నాం. వస్తువు అన్న విశేష్యం అన్న ఒకటే, ఒక వస్తువు అనమాట. ఆ వస్తువుకి అనమాట విశేషణమై ఏది ఉంటుందో దాని జ్ఞానములోను విశేష్యమున అదే విశేషణముగా ఉంటుంది. అనగా అద్దములో బింబము వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అదే విశేషం, యథార్థ జ్ఞానము అని చెబుతున్నాడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్పాడో తెలుసా అంటే దీని వెనకమాల ఉన్నటువంటి చరిత్ర ఏంటో తెలుసిన? ఈ తర్కశాస్త్రంలో మనం అంత క్రితం అపరా దగ్గర మనం ఒకటి తెలుసుకున్నాం. ఏమిటంటే పరాప్రకృతి అపరాప్రకృతి అని తెలుసుకున్నాం. పర అంటేనేమో దూరం, అపర అంటే దగ్గర. అపరా ప్రకృతి ఏమిటంటే ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా, ఈ ప్రకృతి అంతా కూడా అపరా ప్రకృతి మనకు కనబడుతున్నది. పర అనేటువంటిది పరమాత్మను గురించి. అది పరుడు, చాలా దూరంలో ఉన్నాడు పరమాత్మ. అట్లా రెండు విశేషణాలు ఉన్నాయి, పర అపర. దాన్ని ఎలా కింద నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. దీనిలో పర ఎవర్రా అడుగు, వాడి పేరేంటి? రాముడు. అపర ఎవర్రా? లక్ష్మణుడు. ఇక్కడ అనమాట. అనగా పై వాడు ఉన్నాడే, వాడు దూరంగా ఉన్నాడు, పర. ఇట్లా అనమాట ఇది. అట్లా అందుకనమాట. అందుకని ఏం చెబుతుంటారంటే, చదువుకునేటప్పుడు 10 సంవత్సరాల ముందు చదువుకున్నాడు అనుకోవాడు, వాడు పర అండి, నేను అపర అండి అని అంటాం. వాడు ఎప్పుడో దూరం. అట్లా ఆ విషయాన్ని ఎంత దూరం తీసుకొచ్చాడు అని అంటే, పర అపర ప్రకృతుల దగ్గర తీసుకొచ్చాడు. ఆ గుణాలను తీసుకొచ్చి అక్కడ విశ్లేషణ చేశాడు. అనగా తర్కశాస్త్రంలో ఉండేటువంటి గుణాలను అక్కడ వీటికి తీసుకొచ్చి, పరాప్రకృతి అపరాప్రకృతి అనే రెండు ఉన్నాయి ప్రకృతులు. పరాప్రకృతి అనేటువంటిది పరమేశ్వరుడు, అపరాప్రకృతి అనేటువంటిది ఏమో ఈ పంచభూతములతో ఉన్నటువంటి ఈ ప్రకృతి. ఇదంతాననేటువంటిది మనకు భగవద్గీతలో కూడా వచ్చింది. అది అట్లనే ఇక్కడ కూడా ఒక విశేషం రాబోతుంది. ఏమిటంటే తైత్తిరీయ ఉపనిషత్తులో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఈ బ్రహ్మకు లక్షణాలు చెప్పండి అన్నారు. అంటే ఏం చెప్పాము? 3 లక్షణాలు చెప్పాం. ఏమిటి? సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటి లక్షణాలు, గుణాలు. ఇవి ధర్మాలు 3 ఉన్నాయి, ఒక చోటే ఉన్నాయి. ఈ 3 ఒక చోటే ఉన్నాయి. ఎక్కడ? ఒక చోట. బ్రహ్మము అనేటువంటిది ఒక చోట, ఒక చోటే ఉన్నాయి 3 లక్షణాలు. సత్యం వేరే చోట, అలానే జ్ఞానం వేరే చోట, విడివిడిగా ముక్కలుగా లేదు. బ్రహ్మం అంటే ఏమిటో చెప్పరా? డెఫినేషన్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తైత్తిరీయ ఉపనిషత్తులో వచ్చింది. ఈ 3 లక్షణాలు ఒక చోటే ఉన్నాయండి. సత్యము ఆ బ్రహ్మమే, జ్ఞానము ఆ బ్రహ్మమే, అనంతము ఆ బ్రహ్మమే, 3 ఉన్నాయి. దీనికి ఒక ఉదాహరణగా ఒక ఎర్రటి కలువ ఉందనుకోండి, ఎర్రటి పుష్పం. దానికి వాసన కూడా వస్తుంది అనుకుందాం, ఆ ఎర్రటి పుష్పం అనుకుందాం. ఒకటి పట్టుకున్నాం చేతిలో. ఇది ఏమన్నాము? ఇది ఎర్రటి పుష్పం అని ఏదో దాని పేరు చెప్పి ఏదో అన్నాం. దానికి ఉన్నటువంటి ఈ 3 లక్షణాలు ఒకే చోట ఉన్నాయి, ఆ పుష్పంలోనే ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. దాని రంగు వేరుగా లేదు, దాని రంగు వేరుగా లేదు, అంటే దాని గుణం వేరుగా లేదు, అక్కడే ఉంది. ఎరుపు అని అంటున్నాం, ఎర్రని కలువ అని అంటున్నాం. అలానే ఇంకా ఏమిటంటే విశేషణంగా దానికి ఉన్నటువంటి మూడో సంబంధము. ఈ సంబంధం ఏమిటంటే దానికి ఉన్నటువంటిది సుకుమారత్వము, అలానే వాసన అనేటువంటిది ఒక సంబంధము తోటి ఉంటుంది. ఈ 3 లక్షణాలతోటి ఉన్నది అది. అది 3 విడగొట్టి లేదు. అది
కాబట్టి ఒక చోటే ఉన్నది. ఒక ఉదాహరణగా ఇది ఎందుకు చెప్పుకున్నాడనంటే తైత్తీరోపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మమునకు లక్షణం చెప్పాల్సి వచ్చింది. అందుకోసం చెప్పాడు. అది ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయింది. అది ఇప్పుడు సహజంగా మనం పుష్పాలు ఇవన్నీ చూస్తున్నాం కదా, చూస్తున్నప్పుడు ఇంత ఆలోచన ఎందుకు చేస్తాం? ఇంత ఆలోచన చేయం. మల్లెపువ్వు తీసుకున్నాం అనుకోండి, వాసన వస్తుంది, బాగానే ఉంది, పరుగు వస్తుంది. ఇంతకన్నా ఆలోచన ఏమైనా చేస్తాడా? ఇది బ్రహ్మము. ఉదాహరణకి ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా బ్రహ్మమే అని చెప్పాడు కదా. సర్వం కల్పితం బ్రహ్మ అని ఇది ఎక్కడ చాందోగ్యంలో వస్తుంది, శాండిల్యోజ్యలో వస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ మల్లెపువ్వు అట్ట పట్టుకొని వాడు ఏదో స్మరించుకుంటాడు. దీనికి ఉన్న వాసన, దీనికి ఉన్న తెలుపు, దీనికి ఉన్న యొక్క విశేషణమైనటువంటి ఆ వస్తువు యొక్క విశేషం అందంగా ఉండటం, ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. దీనికి ఇలానే బ్రహ్మము కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం. అది మామూలు ఉన్నటువంటి వాడికి ఏంటంటే సరే బాగానే ఉన్నాయిలే అంటారు, వాసన వస్తున్నాయి బాగానే ఉన్నాయిలే, మల్లెపూలే అని అంటారు. అట్లా అనమాట. అది అందువల్ల అనమాట ఇది. అందుకని తర్కశాస్త్రం అనేది అదే అనమాట. ఇట్లా ఈ విధంగా అట్లా జ్ఞానం ఏదైతే ఉంటుందో అది యథార్థ జ్ఞానము అది చెప్తున్నాడు. నీకు యథార్థ జ్ఞానం ఉన్నది అంటే యథార్థాన్ని గుర్తించేటువంటి బుద్ధి అంటే జ్ఞానము. నీకు యథార్థమును గుర్తించేటువంటి జ్ఞానం నీకుందయ్యా. అదేనమాట. అది అని యథార్థం అని అంటే సత్యం, ఆ సత్యాన్ని గుర్తించేటువంటి బుద్ధి. అది సత్యమే బ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అట్లనే ఇకపోతే ఇంకో విశేషం ఇంకోటి వస్తున్నది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు అది ఎట్లా ఇది కూడా ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా చాలా సార్లు వస్తుంది. ఇది ఏంటంటే ముత్యపు చిప్పలో వెండి ఉంది. ముత్యపు చిప్పలో తెల్లగా మెరిసిపోతుంటుంది. చూడంగానే మనకి వెంటనే ఒక స్ఫురణకు వచ్చేసేస్తుంటుంది. తెల్లగా ఉన్నది, మళ్ళీ తెల్లంగా ఉన్నది దేనికి వెళ్ళిపోతాడంటే వెండికి వెళ్ళిపోతాడు. వెండికి వెళ్ళిపోయి అర్రే అచ్చంగా వెండి దీనిలోనే ఉందిరా అని అనిపిస్తుంది. సరే, మనకి జ్ఞానం ఉంది కాబట్టి ఇది ఏంటి, ఇది వెండి కాదు, ఇది ముత్యపు చెప్ప అని మనకి జ్ఞానం ఉంది కనుక లేనటువంటి వాడు ఆ ముత్యపు చెప్పులన్నీ ఏరుకొచ్చుకుంటాడు ఇంటికి. అవన్నీ ఏరుకొచ్చుకొని నేను వెండి ఇంత తెచ్చాను, తెల్లగా ఉంది చూసారా, అసలు వెండి దొరికేదే ఇక్కడ అంటాడు వాడు. పైగా ముత్యపు చెప్పులు 10 పట్టుకొని వెళ్ళి వాళ్ళకి వెండి ఎక్కడో దొరకటం లేదయ్యా, ఈ ముత్యపు చెప్పుల్లో దొరుకుతుంటుందయ్యా, దీనిలో నుంచి వెండి తీసుకోవాలి మనం అంటుంటాడు వాడు. ఇక్కడే ఉంది జ్ఞానము, దానికి దీనికి తేడా. అందుకనే చూసినటువంటివన్నీ కూడా యథార్థం అనేటువంటి తెలుసుకోలేకపోతే, యథార్థం ఏమిటనేటువంటి తెలుసుకోలేకపోతే అనగా బ్రహ్మమును గుర్తించేటువంటి శక్తి లేకపోతే ఇదిగో కానిటువంటి వాటినన్నిటి పట్టుకుంటాడు. ఇక్కడ జాగ్రత్తగా క్రితం జరిగిందని ఇక్కడ అన్వయం చేసుకోండి. అట్లా అనమాట. దాన్ని ఎలా చెబుతున్నాడో చూసుకోండి. ముత్యం చెప్పని తద్వత్ తత్ ప్రకారకో అనుభవో యథార్థ స ఏవ ప్రమేతి ఉచ్యతే. తద్వత్ తత్ ప్రకారకాః ఏమిటంటే ఆ విధంగానే దీనిలో ఏమిటంటే తత్ ప్రకారకః అనుభవో అయథార్థః ఏవ అప్రమే ఇది ఉచ్యతే. యథా సుక్తౌ ఇదం రజతమూర్తి. ఎదురుగా ఉన్నది ఒకటైతే మరొకటిగా మరియు అది లేని చోట అది ఉన్నట్లుగా కలిగిన జ్ఞానం. ఎదురుగా ఉన్నది ఒకటండి, నీకు ఎదురుగా ఉన్నటువంటిది ఏంటో ముత్యపు చెప్ప ఉన్నది ఒకటి. అయితే దాన్ని మరొకటిగా
వెండిగా తెల్లగా మెరిసిపోతుంది మద్యపు చిప్ప. అయితే దాన్ని అది లేని చోట అది ఉన్నట్లుగా, అదే ఉన్నది అనగా వెండి నిజంగా ఉందే వాడి ముందు? లేదు కదా, వెండి ఉండే చోట వేరే ఉంది. అది నిజంగా వెండే ఉన్నది నా ముందు అని అంటాడు వాడు. ఆ ఉన్నట్లుగా కలిగి, అది ఉన్నది ఉన్నట్లుగా ఉండేటువంటిది అది అయథార్థం. కానీ ఇక్కడ లేనటువంటిది ఏదైతే ఉన్నదో వెండి వాడి ముందు లేదు, ఉన్నది మత్స్యపు చెప్ప. కాబట్టి ఆ యథార్థాన్ని గుర్తించేటువంటి జ్ఞానమే ఇక్కడ విశేషమైనటువంటి, దీన్ని ఏమంటారనమాట, ప్రమ అంటారు. దీన్ని ప్రమ అంటారు. ప్రమ లేదు, ఉన్నదిగా ప్రకాశిస్తుంది కాబట్టి ఇది ఇదేంటి అప్రమ. భ్రమ అప్రమ అంటే ఉన్నది కరెక్ట్ గా చెప్పేటువంటిది భ్రమ, లేని దాన్ని చెప్పేటువంటిది భ్రమ. ఇది ఇక్కడ భ్రమకి ప్రమకి తేడాలన్నమాట. ఇక్కడ రెండు తేడాలు చెప్తున్నాడు అనమాట. ఎదురుగా ఉన్నట్టు ముత్యపు చిప్పలో లేదు అంటే వెండి లేదు, ఉన్నదిగా కనబడుతున్నది, అది దాన్ని భ్రమ అంటారు. భ్రమ. దానికే ఇంకొక పేరు అప్రమా. దానికే ఇంకొక పేరు అప్రమా అనే అర్థం అనమాట. ఇలా అప్రమకి వ్యతిరేకంగా భ్రమ వస్తుంది కదా, భ్రమ వస్తుంది కదా. ఆ భ్రమ ఎప్పుడంటే వచ్చేది ముత్యపు చిప్పలో నిజంగా వెండి లేదు అని గుర్తిస్తాడు. ఆ గుర్తించినప్పుడేమో యథార్థం గుర్తిస్తాడు, అదేమో భ్రమ. ఇది అర్థం. ఈ యథార్థం గుర్తించినప్పుడేమో అది భ్రమ అవుతుంది. అది యథార్థం గుర్తించలేడండి, అది అప్రమ లేక భ్రమ. అదే ముత్యపు చిప్పలో యథార్థం గుర్తించాడు అంటే నిజం గుర్తించాడు, వెండి కాదు ముత్యపు చిప్ప ఊరి తెల్లంగా ఉందని తెలుసుకున్నాడు, దాన్ని భ్రమ అన్నాడు. గుర్తించలేకపోయినాడు వాడు, అది భ్రమ. ఈ మాటలు రెండు మనకి నీవు ఊరికి భ్రమపడుతున్నావయ్యా అని లోకంలో కొన్ని సందర్భాల్లో అంటుంటారు. చెప్పండి, అది అన్నపూర్ణ గారు అంటున్నారు. గురుగారు, దీనిని భ్రమ అధ్యాస అనుకోవచ్చా? అధ్యాస దీనిలో మనకు వస్తుంది. దేనిలోనంటే బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. అధ్యాస దానిలో మొట్టమొదటి 5 చెప్పాను చూడండి, మొదటి పేజీల్లో ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఇది ఆ భాషలో వచ్చినాయి చూడండి. అట్లా అదేనమాట అది. కాబట్టి ఇది అక్కడికి దారి తీస్తుంటుంది. ఎట్లా అనమాట. ఇప్పుడు తాడును చూశాడు రాత్రిపూట, తాడును చూసి పాము అనుకున్నాడు, భయపడ్డాడు. భయపడిన తర్వాత కొంతసేపటికి అయిపోయింది, నిజం తెలుసుకుంటూ అర్రే నేను భ్రమపడ్డాను రా, ఈ మాట చూసుకోవాడు అక్కడ ఉపయోగిస్తాడు. భ్రమపడ్డాడు అని అంటాడు. అంటే ఏమిటి ఇక్కడ విశేషం ఏమిటి? గుర్తించలేకపోయినాడు. ఆ తాడును నిజంగా ఇది తాడేరా అనేటువంటి మాట గుర్తించలేకపోయినాడు, పాము అని అనుకుంటున్నాడు. తర్వాత ఎప్పుడో తెలిసింది కాసేపటికి. అప్పుడు వాడే అంటున్నాడు, అరే నేను భ్రమపడ్డాను రా అని అంటున్నాడు. ఆ పదం కూడా వాడికి ఎట్లా వచ్చిందో చూసుకోండి. ఆటోమేటిక్ గా ఈ జ్ఞానం ఉన్నది కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే సహజంగా మనమంతటి వాళ్ళం కూడా ఎంతటి వాళ్ళం కూడా కొన్ని సందర్భాలలో భ్రమపడతాం, అనగా నిజాన్ని గుర్తించలేకపోతాం. కొంతసేపటికి ఎంతో గుర్తించుతారో అరే భ్రమపడ్డాను రా, ఇప్పుడు నిజం తెలుసుకున్నాను అని అంటాం. ఇదేనమాట. ఇవన్నీ దేనికి దారి తీస్తాయి? ఇవన్నీ అంటే పరమాత్మ తత్వానికి దారి తీస్తాయి. అదేనమాట. ఈ తర్కశాస్త్రం పరమాత్మ తత్వానికి దారితీస్తుంది. అనేక విధంగా ఈ భ్రమణ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ తర్వాత యథార్థ అనుభవ చతుర్విధ. యథార్థ అనుభవ, యథార్థం అంటే నిజం, సత్యం.
అది 4 విధములుగా ఉంటుంది అని చెబుతున్నారు. 4 విధములుగా ఉంటుంది యథార్థము అనేటువంటిది అనమాట. ఆ 4 విధాలు ఏమిటి అంటే, 1 ప్రత్యక్షము, 2 అనుమితి, తర్వాత 3 ఉపమితి, 4 శాబ్దము. శాబ్దం అంటే శబ్ద సంబంధమైనటువంటిది అని అర్థం అనమాట. ఈ 4 వీటికి అలానే కరణములు ఉంటాయి. వీటికి కరణములు తత్కరణమపి చతుర్విధం. 4టికి 4 కరణములు ఉంటాయి. అట్లనే ప్రత్యక్షము, అనుమితికి అనుమానము, ఉపమితికి ఉపమానము, శాబ్దముకి శబ్దము, ఇవి కరణములుగా ఉంటాయి. ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నాడు. యథార్థ అనుభవ చతుర్విధ. యథార్థం తెలుసుకోవటానికి ఈ 4 విధాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో అసాధారణం, కారణం, కరణం. ఇప్పుడు దీనిలో కరణమును గురించి చెబుతున్నాడు. కరణము కార్య సామాన్యమునకు కారణమైనది సాధారణ కారణము. ఇప్పుడు ఏదైనా సరే కార్యము కారణము, ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ దానిలో బ్రహ్మసూత్రంలో వస్తాయి. కార్యము కారణము ఇవి ఎక్కడ వస్తుందంటే చాందోగ్యంలో అక్కడ వస్తుంది అనమాట. మృత్తికేత్యేవ సత్యం అక్కడ వస్తుంది, చాందోగ్యంలో వస్తుంది. అక్కడ మళ్ళీ మృత్తికేత్యేవ సత్యం పాచారంభణం కార్యం మృత్తికేత్యేవ సత్యం చాందోగ్యంలో. అంటే ఏంటనమాట, కార్యము కారణము 2 పదాలు ఉన్నాయి. కార్యము ఏమిటంటే ఒక వస్తువు, అంటే కుండ తయారైంది, అక్కడ ఒక వస్తువు ఉంది, కుండ తయారైంది. ఆ కుండ తయారైన తర్వాత ఆ కుండను చూసి ఇది దీనికి కారణము ఎవరు, ఈ కుండ ఇక్కడ తయారు కావటానికి కారణం ఎవరు అని ప్రశ్న వేసుకుంటే కుమ్మరివాడు అనే ఒక సమాధానం వస్తుంది. దాన్నే మనకు దీనిలో తాత్వికంగా ఈ జగత్ అనేటువంటి తయారవుతున్నది ఏంటి, స్థావర జంగమాలు కంటికి కనబడుతున్నాయి. కొండ ఎట్టయితే తయారు చేశాడో కుమ్మరివాడు ఇవన్నీ కనబడుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరు అని ప్రశ్న వేసుకుంటే కారణం పరమాత్మ ఈశ్వరుడు. ఇక్కడ మనకు కనబడేటువంటి ఒక ఉపమానంతో ఆ పరమాత్మే సమస్తాన్ని సృష్టిస్తున్నాడు మొత్తము అని చెప్పటం. అది అలా ఈ విధంగా కార్యకారణములు. ఇది ఏం చెబుతున్నారు, కార్యకారణములకు ఉదాహరణకి ప్రతి కార్యమునకు ఒక కారణం ఉన్నది, ఈశ్వరాజ్ఞ అంటుంటారు. అంటే ఇప్పుడు ఒక కార్యం నెరవేరింది అనుకోండి, అయ్యా అదంతా ఈశ్వరుని యొక్క ఇదండి అంటారు. ఈ కార్యం నెరవేరింది, బాగా సక్రమంగా బాగుంది అని అంటే అంతా ఈశ్వరుడిది అయ్యా, ఆయన కారకుడు, కారణం ఆయన అని చెబుతాడు. అది ఈ కార్యం అనేటువంటిది ఈ వస్తువు తయారైపోయింది. అందుకంటుంటారు, అయ్యా పెద్ద కార్యం నేను తలపెట్టుకున్నానయ్యా అంటుంటారు. లోకంలో సహజంగా పెద్ద కార్యం తలపెట్టుకున్నాను, పెద్ద వస్తువు, పెద్ద కార్యక్రమం నెరవేర్చాలి అని. ఒక యజ్ఞ కార్యక్రమం అట్లా అనుకుందాం, ఒక యజ్ఞ కార్యక్రమం అనేటువంటిది అనుకుందాం, నిర్వర్తించాలి అని అనుకుంటాడు. అనుకొని మొదలు పెడతాడు. దీనికి పైకి ఏమిటి తను చేస్తున్నా కానీ అసలు కారణమును తయారు చేసేటువంటి వాడు, చేసేవాడు వేరే ఉన్నాడు, వాడు ఈశ్వర అని అర్థం అని ఆ విషయం చెబుతూ ఇక్కడ ప్రతి వస్తువు ఎప్పుడు పడితే అప్పుడు పుట్టదు, ఎప్పుడు పడితే అప్పుడు కావాలన్నప్పుడు పుట్టదు, ఎప్పుడు దాని ఇష్టం అది, అన్ని చోట్ల కూడా ఉండదు. ఇది దేశము కాలము బట్టి ప్రతి కార్యమునకు కూడా ఒక విశేషం ఉంటుంది. దేశము కాలము, కాలము అనేటువంటి దానికి మనకు ఉదాహరణకి 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువులు కలిస్తేనే కదా సంవత్సరం, అది కాలము. ఇదిగో ఈ కాలంలో వర్షాకాలం, వర్షాలు పడతాయి. ఇట్లా ఈ విధంగా 6 ఋతువులకి ఒక చెబుతున్నాం.
6 ఋతువుల్లో వర్షాకాలం వర్షాలు పడతాయి, గ్రీష్మకాలం ఎండలు కాస్తుంటాయి, అట్లా ఉంటుంటాయి. అలా ఆ కాలాన్ని బట్టి ఉంటుంటాయి, ఆ ఋతు ధర్మాలను బట్టి అట్లా ఉంటాయి. అలానే దేశం కూడా అన్ని దేశాల్లో ఒక రకంగా ఉండదు, అట్లనే అన్ని దేశాల్లోనూ ఇది దొరకదు, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ విశేషము దేశము కాలము రెండు విశేషంగా ఉంటుంది ప్రతి కార్యంలో కూడా. ఇది ఏంటి సాధారణ కారణము, ఇది జనరల్. ఏమండి ఇది అమెరికాలోనే దొరుకుతుందండి అంటాడు, అమెరికాలోనే ఏదో టైం చెబుతాడు, ఆ టైంలోనే అది దొరుకుతుందండి అంటాడు. ఏమండి ఇది అండి మానస సరోవరంలో బ్రహ్మకమలం అండి, అది సంవత్సరానికో ఎప్పుడో ఒకసారి పూస్తుంటుందండి అంటే ప్లేసు మారింది, కాలము మారిపోయింది. ఇట్లా ఈ విధంగా అనమాట. ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు చూసుకోండి మనకి ఎలా కనపడుతుంటాయో అవన్నీ ఏమిటది జనరలైజ్ అవన్నీ. మనకి ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడు ఆ వస్తువు కావాలి అని అంటే ఈ వస్తువు రాదయ్యా, ఆ ఫలానా ఋతువు రావాలి, ఆ ఋతువు వచ్చినప్పుడే వస్తుందయ్యా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అనుకున్నావా? దాని యొక్క జనరల్ సహజమైనటువంటి లక్షణం ఉంది, అప్పుడే వస్తుంది అని అంటారు. అట్లా మనము ఈ నిత్యమైనటువంటి వాటిల్లో చాలా విశేషాల్లో మనం చూస్తూనే ఉంటుంటాం. అది సాధారణ కారణము అని చెబుతున్నాడు, అది జనరల్. అది ఏదో మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ నవంబర్, డిసెంబరు, జనవరి, ఈ జనవరి వచ్చేసరికి రేగ్గాయలు, బదరీ ఫలాలు బజార్లో కనబడుతుంటాయి. మళ్ళీ వర్షాకాలం ఇవన్నీ పోయిన తర్వాత మళ్ళీ కనపడవు. అదేంటి ఆ ఋతువు దాన్ని బట్టి వస్తుంటాయి బదరీ ఫలాలు. అట్లా కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లా అందుకని దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి వస్తుంటాయి వాటి యొక్క వస్తువులు, అవి వాటి యొక్క సహజము సాధారణము, అది గుర్తుంచుకో అని చెబుతున్నాడు. అనగా ఏమిటంటే మనం ఈ జగత్తులో చూసేటువంటి వాటన్నిటిని గురించి పట్టించుకోం. ఇవి పట్టించుకోకుండా ఏం చేస్తుంటామనంటే ఏదో అనుభవించుకుంటా పోతుంటాం అంతే, ఇంకే. కానీ దీనిలో తర్కశాస్త్రం ఏమిటయ్యానంటే ఇవి జనరల్ అయ్యా, అసాధారణమని ఎప్పుడు కావాలంటే అప్పుడు రావు, దీనికి కారణం అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆ పరమాత్మ కారణం వల్ల వస్తున్నాయి. వర్షాకాలంలో వర్షాలు పడతాయి అని అంటే ఆ కారణం పరమాత్మ ఉన్నాడు, ఆయన చేస్తుంటాడు. అలానే చైత్రమాసం, చైత్ర వైశాఖాలు ఉన్నాయి, అట్లా ఆ విధంగానే అన్ని అనమాట. ముఖ్యంగా ఏమిటనంటే ఇవన్నీ శరదృతువు ఉందనుకోండి, ఆ శరదృతువులో ఇవన్నీ ఏమిటనమాట, ఈ కారణం ఎవరు అంటే ఆ పరమాత్మయే అని చెబుతాం. ఇక్కడ ఒక విశేషం దూరం తీసుకుపోతున్నాం మిమ్మల్ని. ఎంతమందికి మీకు జ్ఞాపక శక్తి ఉందో, స్మృతి ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా, అది బయటపడుతుంది. అలానే జ్ఞానం ఎంతవరకు పట్టుకుంటారో మీకు చూస్తాం. ఈ 6 ఋతువుల గురించి సౌందర్యలహరిలో ఒక శ్లోకం వచ్చింది. 6 ఋతువుల గురించి సౌందర్యలహరిలో ఒక శ్లోకం వచ్చింది. ఆ 6 ఋతువులు అమ్మవారు 6 ఋతువుల్లో ఉండి ఆ ఋతు ధర్మాలని ప్రకారంగా ఈ జగత్తును నడుపుతూ ఉన్నది అని. 6 ఋతువుల యొక్క కాలము కూడా ఏం చెప్పారంటే 356 రోజులు ఉంటే కూడితే వస్తుంది అనమాట. సహజంగా సంవత్సరం 360 అంటే చెబుతుంటారు, అట్లా అని చెబుతారు. అంటే ఏమిటనమాట, దానిలో ఈ 6 ఋతువులకి కారణం అనేటువంటి మనిషి వేరే పక్కన ఉన్నాడండి. ఈ వర్షాకాలంలో 2 నెలలు వర్షం పడుతున్నది అని అంటే ఆ కారణం ఆయన ఉన్నాడు. అదైపోయిన తర్వాత ఇంకోటి ఇట్లా అక్కడ సౌందర్యలహరిలో చెప్పారు. ఏది సౌందర్యలహరిలో ఆ శ్లోకం ఏది, ఋతువులు 6 ఋతువులు ఇక్కడ విశేషమైనటువంటి అవి చదువుకునేటప్పుడు అట్లనే సౌందర్యలహరి అంటే గుర్తుకొచ్చింది ఇంకో విశేషం. లలిత రహస్య సహస్రనామాలు, సౌందర్యలహరి ఈ రెండు ఏమిటనంటే లలిత యొక్క క్రీమ్ ఏమో సౌందర్యలహరి, లలిత యొక్క క్రీమ్ సౌందర్యలహరి. ఈ రెండు ఏమిటనంటే ఉపనిషత్తుల నుంచి శాస్త్రముల నుంచి
వీటన్నిటిని పుట్టినటువంటిది అది. అందుకనే మనకేం చెబుతాం, మొట్టమొదట స్మృతి జ్ఞానం అని వచ్చిన పదాలు వచ్చినాయి. అవి చదువుతుంటుంటే ఆ నామములు కానీ అవి స్మృతిలోకి వెళ్ళిపోతాయి, మూలంలోకి వెళ్ళిపోతాయి, ఆ మూలంలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది మనకు తెలుస్తుంటుంది. ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది తెర వెనుక పెట్టినట్టుగా ఉంటుంది. ముందు కనపడేటువంటిది కేవలం విశేషం కనపడుతూ ఉంటుంది. విశేషం కనపడుతుంటుంది అంటే ఒక వస్తువు కనపడుతుంది, ఒక విశేషం అంతవరకే. కానీ దాని వెనక ఉన్నటువంటిది చాలా ఉంది, అది తెలుసుకోండి అని చెప్పడం లలితలో కానీ వాటికి. లలిత ఏంటి, అన్ని సంస్కృత భాష అంతా అంతే. సంస్కృత భాష మొత్తం అట్లనే ఉంటుంది. అంత విశేషమైనటువంటి శక్తిని అంతటినీ కూడా దానిలో నిక్షిప్తం చేసేటువంటి భాష ఒక సంస్కృతమే. ఇదనమాట అట్లా అని. ఇప్పుడు సాధారణ కారణం చెప్పుకున్నాం. సాధారణం ఎలా ఉంటుందో, కార్యము కారణము రెండు తెలిసింది. కారణం ఎవరంటే పరమాత్మ అని అర్థం అనమాట. ఇకపోతే అసాధారణ కారణము రెండు కదా. కారణం సాధారణ కారణం, అసాధారణ కారణము. ప్రత్యేక కార్యక్రమునకు మాత్రమే అవసరమైన కారణము ఆయా కార్యమునకు అసాధారణం అనగా ప్రత్యేకంగా స్పెషల్ గా ఉంటుంది అని చెబుతున్నాడు. ఇది స్పెషల్ గా అన్నమాట. ఏమిటంటే దీని గురించి చెబుతున్నాడు. కార్య నియత పూర్వవృత్తి కారణం యథా ఘటాధికం ప్రతిదండాది కార్య ఉత్పత్తి పూర్వం. ఇది విశేషం చెబుతున్నాడు. ఇప్పుడు కుండ తయారైంది. కుండ తయారు కావడానికి ఒక మనిషి కులాలుడు అనేవాడు ఉంటే తయారవుతున్నదండి. వాడు కారణం అంటే చెప్పావు, బాగానే ఉంది, అంతవరకు సరే, బాగానే ఉంది. ఇప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడండి. వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఏందో మనకు సంగతి తెలియదు. వాడు ఏదో తెలియదు. వాడి పేరు కాకపోతే ఏదో తెలుసు మనకు, అంతే, ఇంకేం తెలియదు. వాడు కాసేపు అయిన తర్వాత వాడు ఏం చేసుకొచ్చాడు, మట్టి పట్టుకొచ్చాడు. అట్నే చక్రం ఒకటి పట్టుకొచ్చాడు, వాటిని ఒక దండం ఒకటి పట్టుకొచ్చాడు. అవన్నీ అక్కడ పెట్టాడు. అంతా మట్టి కలిపాడు. మట్టి కలిపి ఏం చేశాడు, కొండను తయారు చేశాడు. ఓహో, నువ్వు కొండలు చేసేవాడివా నువ్వు? అంత ముందు దాకా నువ్వేమన్నా, నీకేమన్నా తెలిసిందా వాడి గురించి? ఏమీ తెలియదు. అట్లనే ఆ పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు అనంటే, ఈ కుండలు తయారు చేయాలి అంటే ఈ ప్రకృతి తయారు చేయాలి. ప్రకృతి తయారు చేయాలంటే అక్కడ ఏం చేస్తాడు మరి? కొమ్మరివాడికి ఏమో మట్టి పట్టుకొచ్చాడు, చక్రాలు పట్టుకొచ్చాడు, అన్ని పట్టుకొచ్చాడు. వాడికి కేవలం మట్టి ఒక్కటే పెట్టామనుకో, చేయి రాకుండా అంటే ఎట్ట చేస్తామంటే అంటాడు. చక్రం పట్టుకొచ్చాం, ఆ చక్రం ఏమండి ఇంకోటి కూడా కావాలండి అంటాడు. ఆ కర్ర ఒకటి, దండం ఒకటి, ఇవి పట్టుకొచ్చి సరిపోయినండి. ఇవన్నీ ఏమిటనమాట? కారణాలు. ఆ కుండ తయారు కావాలంటే ఇవి ఉంటేనేగా. మట్టి లేకపోయినా తయారు కాదు, వాళ్ళు చక్రం లేకపోయినా తయారు కాదు. ఇవి కారణాలు, ఇవన్నీ కారణాలు. అట్లనే తను కూడా ఒక కారణం. ఇప్పుడు వస్తువు తయారైపోయింది, కార్యం. ఇప్పుడు ఆ వస్తువు తయారైపోయింది అనమాట ఇది. ఇప్పుడు దీనిలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దీనిలో విశేషం కార్యము కొండ, కారణము ఏమిటి? మట్టి, చక్రము, దండములు. ఇవి ఘటమునకే కారణము కనుక అసాధారణ కారణము. ఇక్కడ విశేషం. కుండ తయారు చేయడానికి ఇవి కావాలండి, మట్టి, చక్రము, దండము, ఇవి కావాలండి. అప్పుడు ఈ కుండ తయారవుతుంది. ఇది ఏమిటనమాట? కుండ తయారు కావడానికి అంతే. మరి వస్త్రం తయారు కావాలండి, ఎట్లా? వస్త్రం తయారు కావాలండి అంటే ఏం చేస్తాడు? ఆ పత్తి పట్టుకొస్తాడు. పత్తికి పట్టుకొచ్చి దాన్ని ఏకేసి శుభ్రంగా దానిలోంచి దారం తీస్తాడు. దారం తీసేసి ఏం చేస్తాడు? ఆ కండెలు ఇవన్నీ పెట్టుకొని అవన్నీ చేసుకొని అది నేసి తర్వాత చివరికి ఒక వస్తువు తయారు చేసేసాడు. ఏంటి దాన్ని ఏమని పేరు పెట్టాడు అంటే వస్త్రము అని పేరు పెట్టాడు. అంతకుముందు దాని యొక్క రూపురేఖలు ఏమిటి? దారం అన్నాడు, పత్తి అన్నాడు, ఈ విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు.
చివరికి వస్తువు పేరు ఏం చెప్పాడు అని అంటే ఒక వస్త్రము అని పేరు పెట్టేశాడు. ఈ వస్త్రం రావడానికి కారణాలు ఎక్కడున్నాయి? కండె ఒకటి, పత్తి ఒకటి, ఇట్లా ఈ విధంగా ఆ కారణాలు. కాబట్టి ఒకే వస్తువుకి ఏవైతే కారణాలు ఉన్నాయో ఇంకొక వస్తువుకి అవి ఉండవు. మట్టి చక్రం తీసుకొచ్చి అక్కడ పెట్టి అయ్యే వస్త్రం తయారు చేయరా అంటే భలేవాడేనండి. మట్టి దండం తీసుకొచ్చి పెట్టి చక్రం పెట్టి వస్త్రం తయారు చేయమంటారు ఏంటండి? ఒకదానికి ఒకదాని సంబంధం ఏమన్నా ఉందండి? మట్టి ఎక్కడ పెడితే కుండ చేస్తాను కానీ వస్త్రం ఎక్కడి నుంచి చేస్తానండి? వస్త్రం చేయాలంటే నా వల్ల కాదండి, వాళ్ళు ఉన్నారు అక్కడ బజార్లో, వాళ్ళ దగ్గర ఇవ్వండి, వాళ్ళు చేస్తారు అని అంటారు. అంటే చూసారా మరి ఇక్కడ ఎట్లా ఉంది? అసాధారణ కారణము. ఒకే కారణము అన్నిటికీ ఉండదు, దేనికి దానికి అసాధారణ కారణాలు ఉంటాయి. దేనికి దానికే, ఒకదానిది ఒకదానికి పట్టించకూడదు. ఈ కారణాలు ఒకదానికి కారణాలు పట్టించకూడదు. అందుకనే ఈ కారణం అనేటువంటి పరమాత్మ మనకు అన్నిటికీ ఒకటే పెట్టాడు. ఇవన్నీ ఏమిటంటే కారణాలు ఇక్కడుంది, ఎందుకు చెబుతున్నాడు అనేటువంటి విశేషం. ఈశ్వరుని యొక్క అదృష్టములు. ఇప్పుడు అందరికీ ఈశ్వరుడు ఒకటే అదృష్టం పెట్టాడా? అందరినీ బీదవాళ్ళుగా పుట్టించాడా? అందరినీ లక్షాధికారులుగా పుట్టించాడా? లేదు కదా. ఇవన్నీ ఏమిటి కారణం? వాళ్ళ వాళ్ళ యొక్క కర్మ ఫలాల నుంచి వచ్చినటువంటివి ఇది అని, అంతేగాని జనరలైజ్ చేయాల. పరమాత్మ వీళ్ళందరినీ జనరలైజ్ చేయాల. అందరూ మీరు కోటీశ్వరులు రా అంటే జగత్ ఏముంది? అసలు అసలు జగత్ ఉందా? జాయతే గచ్చతి ఇది జగత్. పుడుతుంటుందో పోతుంటుంది, ఎప్పుడు నిలబడదు. ఎన్ని రకరకములైనటువంటి కారణములు ఉన్నాయో చూడండి. ఆ కారణముల వల్ల ఎన్ని కార్యములు, రకరకములైనటువంటి కార్యములు ఎన్ని ఉన్నాయో చూడండి. అందుకనే కొమ్మరి చేసేవాడు, కొండలు చేసేవాడు ఒకడు 50 రకాలు తయారు చేసి అక్కడ పెడతాడు. అక్కడ పెట్టి వాడు ఏం చేస్తాడు? దీనికి ఈ పేరు, దీనికి ఈ పేరు పెడతాడు. వాడు ఒక్కటే కొండ చేయమని చూద్దాం, ఏ కుమ్మరి వాడు ఏం చూద్దాం. వాడి జీవితంలో ఒక్కటే వస్తువు చేస్తున్నాడు, వాడి జీవితం అంతా నేర్చుకుని ఒక కొండ ఒక్కటే చేస్తున్నాడు. వాడు బాణ, పిడత, చట్టి, ఎన్ని ఉన్నాయో ఈ కొండల్లో రకాలు, మట్టితోటి తయారు చేసేది. ప్రమిదలు, మనకి దీపావళి ప్రమిదలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఇన్ని రకరకాలైనటువంటివన్నీ తయారు చేసి ఒక వస్తువులు, వేరు 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 వస్తువులు ఒక వస్తువుకి భేదంగా ఉండేటట్టు చేస్తున్నాడు. అందులో విశేషంగా గుర్తించాలి వెంటనే, ఇది కొండ, ఇది బాణ అనేటు గుర్తించాలి. ఆ పేర్లు కూడా ఎవరు పెట్టారు? మనం పెట్టామా? కొనుక్కుండేవాడు పేరు పెట్టలేదు దానికి. చాలా గమ్మత్తు, మీరు కనిపెట్టారు లేదు. వాటికి పేర్లు ఎవరు? కుమ్మరివాడు పెట్టాడు. అంటే పరమాత్మే పేరు పెట్టాడు. అదే వాచారంభణం, మనకు చాందోగ్యంలో వస్తుంది అనమాట. అని చెప్పి చివరికి చాందోగ్యంలో చెప్పింది ఏంటంటే, అయ్యా అసలు విషయం ఏమిటంటే మృత్తికేత్యేవ సత్యం. ఎన్ని రకములైనటువంటి మట్టి పదార్థములు, కొండలు ఉంటే సత్యం ఏమిటి అని అంటే మృత్తికేత్యేవ సత్యం. దీనిలో మట్టి అనేది సత్యము, అది పట్టుకోరా అని చెప్పాడు. అది సత్యాన్ని ఏది ఉందో అది పట్టుకో అని చెప్పాడు. అని ఇక ఈ విధంగా చేస్తూ ఇప్పుడు అదృష్టాలు ఈశ్వరుని గురి వలన, వాళ్ళ అదృష్టం వలన ఈ సాధారణ కారణములన్నీ కూడా జరుగుతున్నాయి అని చెబుతూ ఇంకా లోతుకు వెళ్ళాడు. కార్యం ప్రాక్ అభావ ప్రతియోగి. ప్రాక్ అంటే ముందు. ఏమిటి? వస్తువు పుట్టుటకు ముందుగానే దాని అభావము, ప్రాగభావము, ఇంతవరకు లేనటువంటిది ఇప్పుడు పుట్టినది. ఇప్పుడు అక్కడ ప్లేస్ లో ఏమీ లేదండి, ఇక్కడ జాగ్రత్తగా ఉంది, ఇక్కడే పట్టుకోవాల్సింది, బ్రహ్మతత్వం ఇక్కడే ఉంది, ఏమీ లేదు, అక్కడ శూన్యం.
అభావం, ప్రాక్ అభావం. ప్రాక్ అంటే ముందుగా, అభావం ఏమి లేదు, అసలు శూన్యం. ఆ తర్వాత ఆ ప్లేసులో ఏమొచ్చింది అని అంటే కుండ ఒకటి వచ్చింది. అంటే కార్యం అనేది ఒకటి బయటకు వచ్చింది, అనగా ఈ జగత్ అనేది బయటకు వచ్చింది. ప్లేస్ ఖాళీగా ఉంది, ఆ ఖాళీ ప్లేస్ వచ్చింది ఇది, ఈ కొండ అనేది వచ్చింది. ఎట్లా వచ్చిందండి? ఇక్కడ పెట్టుకోవాల్సింది, ముందు లేదు కదండి, ఇప్పుడు ఎట్లా వచ్చిందండి? నిన్న లేదే ఇక్కడ ఈ ప్లేస్ లో, ఇప్పుడు కొండ ఒకటి వచ్చింది ఇక్కడికి, ఎట్లా వచ్చిందండి అని అంటే కుమ్మరివాడు తయారు చేశాడయ్యా, ఇదిగో ఇవన్నీ కథ అంతా చెప్పుకుంటూ వస్తాడు. వాడు తయారు చేసి ఇక్కడ పెట్టి పోయినాడయ్యా అని చెప్తాడు. ఇక్కడ పెట్టి పోయినాడు, వాడు ఎక్కడికో ఊరిగిపోయినాడు అంటే పరమాత్మ ఇక్కడ తయారు చేసి అక్కడ పెట్టాడయ్యా, వెనక కూర్చున్నాడు ఆయన, నీకు కనపట్టలేదు పట్టుకో అని. ఈ కొండను తయారు చేసింది ఆయన, ఈ కొండను తయారు చేసిన ఆయన పట్టుకో అని అర్థం అంట. అంతకు ముందు లేదు. ఏమిటి? ప్రాక్ అభావం ఈ శరీరం. ఇప్పుడు వాడికి 70 ఏళ్ళు ఉన్నాయండి, ఏదో బ్రహ్మాండంగా నాకు 70 అంటున్నాడు. 70 సంవత్సరాల ఒక్క రోజు క్రితం ఎక్కడున్నావురా నువ్వు? ఉన్నావా నువ్వు? ఉన్నావా నువ్వు? లేవు. అంటే ఆ ఒక్కరోజు తర్వాత ఏమిటనమాట దాని అర్థం? అప్పుడున్నావు, అంతకుముందు లేవు, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? శూన్యం, ఖాళీ కదా ఈ భూమి, ఈ జగత్తంతా కూడా ఖాళీ కదా, అసలు ఏం లేదు కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నిన్నటిదాకా లేవు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు వచ్చావు. నిన్నటిదాకా ఏముంది? శూన్యం. ఇప్పుడు వచ్చున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు కొండవి, నువ్వు ఒక మట్టి పాత్రవి. ఈ శరీరం అనేటువంటిది మట్టి పాత్ర, మట్టి కొండ. ఇది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అది ఇక్కడ ప్రాగభావ, ఇంత క్రితం లేనటువంటిది ఇప్పుడు వచ్చినది, ఈ కొండ వచ్చినది. ఈ వచ్చింది అంటే కారణం ఎవరు? ఇక్కడ పట్టుకో. కాబట్టి మనందరికీ కారణం ఎవరు? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏమండి, నాకు మా అబ్బాయికి 10 సంవత్సరాలండి వయసు ఉండి, బర్త్డే పార్టీ బ్రహ్మాండం అండి, అదండి ఇదండి, ఓహో బాగా ఖర్చు పెట్టుకొని, అదేంటి అమెరికాలో $3000 కడితే శుభ్రంగా అన్ని తయారు చేసి పెట్టి 10 మంది వస్తారు, గిఫ్ట్లు బ్రహ్మాండమైనటువంటి అన్ని సాగిపోతూ ఉంటుంటాయి అక్కడ. ఒక్కళ్ళు కూడా దీనికి కారణం ఎవరు అనేటువంటిది ఎంతమంది ఆలోచన చేశారు అనేటువంటిది. ఎంతసేపటికి ఏంటంటే వేడుక సంతోషంగా, అంటే సంతోషంగా వేడుక అంటే ఇంద్రియాలను సంతోషం పెట్టడం, 5 ఇంద్రియాలని, అదే పని. దీని రెండోది లేదు. అంతేగాని పరమాత్మ అవతలు ఉన్నాడురా, తెర కాస్త అట్లా అనరా, పరమాత్మ కనపడతాడు, ఆ పరమాత్మ వీడిని తయారు చేసింది ఈ కొండని అని అర్థం. అదే అనమాట. అట్లా ఈ విధంగా ఇక్కడ కార్యం ప్రాక్ అభావ ప్రతియోగి, వస్తువు పుట్టుటకు ముందే ఆ ఉండేటువంటిది ఖాళీని అభావము. అక్కడ అభావం ఏమీ లేదు, శూన్యం, అక్కడ ఏమీ లేదు. ఇంతవరకు లేనటువంటిది ఇప్పుడు పుట్టబోతూ ఉన్నది అని అనమాట. ఉదాహరణ కుండ ఇత్యాదులు, ఇట్లా అనమాట. ఈ విధంగా మనం ఇంతవరకు ఇంకా సాగుతూనే ఉన్నది. ఇది మనకు బాగా అర్థమైతే మనకు దానిలో బ్రహ్మసూత్ర భాషల్లో వీటిల్లో పనికొస్తుంది అనమాట. ఇది అంతవరకు శుభం భవతు. రేపటి నుంచి మనం కార్యక్రమం మళ్ళీ యథావిధి రేపు ఈశోపనిషత్తు కదా, అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్. ధన్యవాదాలు గురుగారు. ఇది మన కట్టేసావా? సరే కట్టేసి